తెలిసిన ఒక తల్లి ఉంది. వాళ్ళ ఆయన చండాలంగా తిడతాడు. ఆమె ఆత్మీయురాలు. ఆమె రివర్స్ అయ్యి ఆయన తిట్టిద్దని వెంటబడి వెంటబడి కదిలిచ్చి కవిచ్చి మరీ తిడుతుంటాడు. నేను చూసా కళ్ళారా. ఆమె మాట్లాడే పనే లేదు. ఆయన పచ్చి కోత కూస్తే స్తోత్రం అయ్యా, బిడ్డను క్షమించయ్యా అనుకుంటా ఆమె పని చేసుకుంటా ఉంటుంది. ఏయ్ నిన్నే అని మళ్ళీ అంటాడు. స్తోత్రం ప్రభువా, నీకు వందనాలయ్యా అని. నా కడుపులో మండిపోయింది ఒకసారి చూసి. నాకే అంత పచ్చి కోత కూశాడు ఆయన. మనిషి జన్మెత్తావా, అంత దారుణంగా మాట్లాడుతున్నావు అడుగుదాం అనిపించింది. నా భార్య నేను అనుకుంటే నువ్వే ఉడిరా అంటాడే, మళ్ళీ ఎందుకు వచ్చిన గొడవ? గుటకలు మింగి చూశా, వెంటబడి పచ్చి కోతలో కోస్తా ఉన్నాడు. ఆమె ఒక్క నోరెత్తి ఒక శాపవచనం పలకలా, ఒక దుర్భాష మాట్లాడలా. ఆయన పచ్చి కోత కూసినప్పుడల్లా యేసయ్యా స్తోత్రం, బిడ్డని క్షమించాయా, తండ్రి సైతాన్ని బంధించు ప్రభువా, నీ బిడ్డ నోటిని కాయి తండ్రి. ఇట్లాంటి మాటలు మాట్లాడతాం, పని చేస్తాం. మీరు చేయగలరా అట్లా? అబద్ధాలు ఆడకుండా నిజం చెప్పండి. వెంటబడి పచ్చి కోతలు కోస్తుంటే వాడిని కనీసం తన్నకపోయినా తిట్టకుండా ప్రభువుకు స్తోత్రాలు చెబుతా, ప్రభువా బిడ్డని క్షమించు, బిడ్డ నోటిని కాయ సైతాన్ని బంధించని మీరు అట్ట చేయగలరా? వాడు 2-3 తిట్లు తిట్టగానే ఏయ్ అదే ఇదే అని అనుకో, ఏందిరా రే ఏం చెప్పు, ఏం పద్దాగలు నిన్ను తగ్గించుకొని పోతుంటే ఎగస్ట్రాల్ ఏందిరా, నన్ను రా అంట, నిన్నుగా ఒకసారిగా 14 సార్లు అంటారా, తేల్చుకుందా? డౌట్ లేదుగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఖాయమేనా? ఎంతమంది ముందు లేడీస్ వైపు నుంచి చేతులు ఎత్తారని నా నమ్మకం. కానీ ఆ టెంప్టేషన్లో, ఆ కోపం, ఆ శోధనలో దాన్ని కంట్రోల్ చేసుకోవటం కష్టం. నాకు అనిపించింది స్త్రీలలో ఓర్పు ఉంటుంది అనుకున్నాను, కానీ ఇంత ఓర్పా, అమ్మో నా వల్ల కాదు. తమ్ముళ్ళలో కూడా కొంతమంది తమ్ముళ్ళలో నేను చూస్తాను, వాళ్ళు నాకంటే ఓర్పు కలిగి ఉంటాను. నేను వాళ్ళతో డైరెక్ట్గా చెబుతాను, నువ్వు ఎదుర్కొన్న అదే శోధన నేను ఎదుర్కొంటే వాడిని ఖచ్చితంగా కొడతా తమ్ముడు. ఒక గ్రామంలో ఒక దైవజనుడు పరిచర్య చేస్తున్నాడు ఒక తమ్ముడు. ఆ గ్రామంలో ఉన్న అన్ని జనులు దుర్మార్గులు ఆ తమ్ముడిని ఏమన్నారు తెలుసా? కానుకల కోసమే కదరా నువ్వు ఈ పని చేస్తుంది, నీ భార్యని ఇలా చేయరా, వచ్చి ఇచ్చేస్తారు, కానుక ఇస్తారు అనే మాట మాట్లాడాడు. మామూలు మాట కాదు అది. అంత మాట పడి కూడా ఆ మాట అన్నోడిని ఏమనకుండా ఆ తమ్ముడు ఏకాంత ప్రార్థనకి వెళ్ళాడు. ఆ చెల్లి ఫోన్ చేసింది నాకు, అన్నా మా ఆయన కనపట్టలా, ఇట్లా గొడవ జరిగిందన్నా, ఇంత పచ్చి మాట మాట్లాడారన్నా, ఏమన్నా చేసుకుంటాడేమని భయం పుడుతుందన్నా అని ఫోన్ చేసి నేను ప్రార్థన చేశా. తర్వాత 3 ఆ తమ్ముడు ఇంటికి వచ్చినాక ఫోన్ చేశాడు, ఏందన్నా ఫోన్ చేశావంట. నేను ప్రార్థన చేస్తానమ్మా, ఏం కాదు, ఏం చేసుకోడు, వస్తాడు, వచ్చి నాకు ఫోన్ చేయించంటే వచ్చి ఫోన్ చేసి అప్పుడు ఫోన్ చేస్తే నేను ధైర్యం చెప్పాను. కానీ ఆ స్పాట్లో ఒకవేళ నేనుంటే ఆ మాట పడలేనేమో. ఒకవేళ ఆ మాట అన్నోడిని నేను ఏం చేస్తానో కూడా నాకు తెలియదు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఉన్న సంగతి చెబుతున్నాను నేను. అంత మాట అంటే అమ్మో, అది జీర్ణించుకోవడానికి నాకు శక్తి ఉందా? కానీ బలహీనుడైన ఆ సహోదరుడు ఆ మాటను పడి వెళ్ళాడు. ఆ మాట ఆ బిడ్డను కూసినప్పుడు సంఘం 20 మంది, ఈరోజు 250 నుంచి పైన సంఘం, 250 మంది పై చిలుగు సంఘం. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. నేను కూర్చొని ఆలోచించుకున్నా, నాకంత ఓర్పు ఉందా? వాడు ఆ మాట అన్న మరుక్షణమే వాడి ముక్కుల్లో రక్తం పడునేమో. ఒకవేళ నేను ఆ స్పాట్లో ఉంటే, అమ్మో బాబాయ్, యేసు రక్తం వేసేయం. అంత ఓపి. నేను అట్లా ఆలోచించుకుంటాను. నేను ఒకటి గుర్తించాను,
వాళ్ళు అదే ప్రభువుని సేవిస్తున్నారు, నేను అదే ప్రభువుని సేవిస్తున్నాను. ఆ తల్లి నా ప్రభువునే సేవిస్తుంది. వాళ్ళు అలా అంత నిగ్రహంగా, అంత ఓర్పుగా, అంత కంట్రోల్గా ఉండగలిగినప్పుడు నేనెందుకు ఉండలేకపోతున్నాను? నేనెందుకు సహించలేకపోతున్నాను? ఇప్పుడు మీకు డౌట్ వచ్చింది, శాలేమన్నా ఇప్పుడు నిజంగా నువ్వు అదే బాపతా? ఎవడన్నా ఎగస్ట్రాలు మాట్లాడితే ఇక రక్తం పడతా కొడతావా? అయ్యా నేను చెప్పట్లేదు ఇప్పుడు కొడతానని. ఆ సందర్భాన్ని బట్టి అట్లా ఆలోచించుకున్నాను నేను. ఏమో దేవుడు ఓపికిస్తే అలాంటి మాటలు కాదు, అవసరమైతే దేవుని కోసం ప్రాణాలు అప్పజెప్పడానికైనా దేవుడు నిర్ణయిస్తే దాన్ని నేను తప్పించుకోగలనా? దేవుడు ఆ శక్తిని ఇస్తే ప్రాణం అప్పజెప్పడానికైనా నేనైనా నువ్వైనా సిద్ధం. దేవునికి మహిమ. హల్లెలూయా. అదే మనం క్రీస్తు కోసం నీతి నియమాలతోనే నిలబడలేకపోతున్నాం. వాళ్ళు అసలు ప్రాణాలు అప్పచెప్పారు, ఎట్లా సాధ్యం ఇది అని డౌటు. అసలు వీళ్ళు ఎట్ట భరిస్తున్నారు ఈ మాటలు అనేది డౌటు. మీలో ఎవరైనా మీకంటే ఎక్కువ ఆత్మీయత గల వాళ్ళని చూసారా? చూసినప్పుడు మీకు అనిపించిందా, అది వీళ్ళు ఎలా ఉండగలుగుతున్నారు, నేను ఎలా ఉండలేకపోతున్నాను? ఎంతమందికి అనిపించింది? రైట్. అంటే మీలో కొంతమంది ఆత్మీయ స్పృహ కలిగిన వాళ్ళు ఉన్నారు, పరిశోధన చేస్తున్నారు ఎట్లా సాధ్యం అని. నేను చెప్పినవన్నీ నిజాలే, అబద్ధాలు కాదు. అంటే నేను ఏం గుర్తించానంటే, నేను ప్రభువులోనే ఉన్నాను, వాళ్ళు ప్రభువులోనే ఉన్నారు, కానీ నేను 20% ఆత్మను పొందుకొని ఉంటే వాళ్ళు 70% ఆత్మను కలిగి ఉన్నారు. అందువల్ల అది సాధ్యమైంది. నేను ఆత్మను పొందుకున్నా. మళ్ళీ ఒకసారి చూపిస్తా. పొద్దున ఈ విషయం అందించాను, దాని ప్రాముఖ్యతను బట్టి మళ్ళీ నేను చెప్పాల్సి వస్తుంది. ఇంకొకటి కూడా పెట్టి. ఇప్పుడు ఇందులో నీళ్లు ఉన్నాయా లేవా? అందరూ చెప్పండి, ఉన్నాయా లేవా? మరిన్ని ఉన్నాయా, చాలా ఉన్నాయా, కొన్ని ఉన్నాయా? కొన్నైనా మరిన్నైనా ఎన్నైనా కానీ నీళ్లు ఉన్నాయా లేవా? అది ఉన్నాయి. నీళ్ళు ఉన్నట్టా లేనట్ట? అట్లాగే మనం కూడా ఆత్మని కలిగి ఉంటాం, ఆత్మశక్తిని కలిగి ఉంటాం. కొంచెంగా కలిగి ఉన్నా కలిగి ఉన్నట్టే, నిండా కలిగి ఉన్నా కలిగి ఉన్నట్టే. కానీ ఈ కొంచెం నీళ్లు కనీసం ఒక్కటి దప్పికన్నా తీరుస్తాయా? కొద్దిగా సౌండ్ పెంచండి. తీరుస్తాయా బాబు? తీరుస్తాయా? రైట్. అలాగే నీళ్లు లేవా పెద్దగా? ఇది సమస్య. ఆత్మ లేదా? మనం ఆత్మను కలిగిలేమా? ఆత్మను అసలు కలిగి లేకపోతే ఇక్కడికి రాము. అసలు ఇక్కడ దాకా వచ్చి కూర్చొని దేవుని వాక్యం వింటున్నామంటే పరిశుద్ధాత్మ మనలో ఉండి కాస్త కూస్తో శక్తి ఉండబట్టే ఆ లోకాన్ని జయించి ఇక్కడికి వచ్చి కూర్చున్నాం. లేకపోతే శుభ్రంగా వర్షాన్ని అడ్డం పెట్టి అని శుభ్రంగా పడకేసి శుభ్రంగా చికెనో మటనో తిని ఇంట్లో లైవ్ పెట్టుకొని చూస్తా ఈ టైపులో ఉండేవాళ్ళం. దేవునికి స్తోత్రం. కానీ అలా లేరు మీరు. దేవుని ఆత్మచేత రేపబడ్డారు, ఆత్మను కలిగి ఉన్నారు. దేవుని సన్నిధికి వెళ్ళకపోతే ఎట్లా? వాన లేదు, వరద లేదు. మన నిత్యావసర వస్తువుల కోసం బాటల్లా, వానైనా వరదైనా, ఆఫీసులు బాటల్లా, పనులకు బాటల్లా. దేవుడి సన్నిధి పోవటానికి ఏం మాయ రోగం? చల్లే అనుకొని వచ్చారు మీరు. దేవునికి స్తోత్రం. వస్తున్నాం కాకపోతే కోపం వచ్చినప్పుడు ఆగట్లా. సన్నిధికి బాగానే వస్తున్నావు అన్న, అన్ని పనులు బాగానే చేస్తున్నావు, ప్రార్థన కూడా చేసుకుంటున్నాం, కానీ కొన్ని సందర్భాల్లో మాత్రం వీక్ అవుతున్నావు అన్న. అదే అర్థం కావట్లేదు. అంటే ఇదే తమ్ముడు సమస్య. ఇదే కొంచెముగా ఆత్మను కలిగి ఉండుట. ఈ కొంచెం శక్తి ఎంతవరకు పనిచేసింది? కొంతవరకే పనిచేసింది, కొన్ని విషయాలకే పనిచేసింది. ఇప్పుడు నీళ్ళు ఉన్నాయా లేవా?
కొంచెం పర్వాలాగా. ఇప్పుడు పర్వాలా? ఇప్పుడు ఇంకా పర్వాలా? దేవుడు కోరిక ఏంటంటే ఆత్మ పూర్ణులై ఉండండి అంటున్నాడు. ఇప్పుడు మీకు ఈ విషయంలో కొంత సమాచారం అర్థమై ఉండాలి. కొంచెముగా కూడా మనం ఆత్మను కలిగి ఉండే అవకాశం ఉంది, మరి కొంచెం కలిగి ఉండే అవకాశం ఉంది, కొన్ని పాళ్ళు కలిగి ఉండే అవకాశం ఉంది, కొలత లేకుండా ఆత్మను పొందిన అవకాశం ఉంది, అలాగే టోటల్గా ఆత్మ పూర్ణులై ఉండే అవకాశం ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మనలో చాలా మందిని ఈ కొంచెముగా ఆత్మను కలిగి ఉన్న బాపతలో ఉన్నాం. అర్థమైందా? ఎందులో? ఇప్పుడు బైబిల్ గ్రంథంలో నుండి మలాకి గ్రంథం 2:15 తీసుకోండి. మలాకి గ్రంథం 2:15 తీసుకోండి. కొంచెముగానైనను దైవాత్మ నొందిన వారిలో ఎవరునూ ఇలాగు చేయలేదు. కొంచెముగా దైవాత్మను పొందటం ఏంది? నాకు అర్థం కాదు. కొంచెముగానైనను దైవాత్మ నొందిన వారిలో ఎవరునూ ఇలాగూ చెయ్యలేదు అంటే భార్యాభర్తల గురించి ఒక మాట మాట్లాడతాడు అక్కడ. మీరు తర్వాత చదువుకుందరు కానీ ఆ ఒక్క మాట మీద మీ మనసు ఉంచండి. దేవుడు మనందరితో ఈ మాటలో నుంచి మనల్ని దర్శించి మాట్లాడునుగాక. సాతానుని దేవుడు గద్దించుగాక. పరిశుద్ధాత్మ స్వరమే మనకు వినబడునుగాక. దేవుడు తన వాక్యమును మరొకసారి సమృద్ధిగా పంపుగాక. ఇప్పుడు పాయింట్ మీదకి రండి. ఇప్పుడు మీరు ఆత్మను కలిగి ఉన్నారు, నేను ఆత్మను కలిగి ఉన్నాను. మీతో పాటు మరికొంతమంది ఆత్మను కలిగి ఉన్నారు, నాతో పాటు మరికొంతమంది ఆత్మను కలిగి ఉన్నారు. ఆత్మని కలిగి ఉండుట అంటే శక్తి కలిగి ఉండుట అనేది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను ఆ తల్లిని చూసినప్పుడు బండబూతుల్ని కూడా తట్టుకొని ప్రభుకి స్తోత్రం చెప్పగలిగిందంటే ఆ నిగ్రహం విషయంలో నాకంటే ఒక మెట్టు మిగిలింది. అలా ఎలా ఉండగలిగింది ఆమెకి రోషం లేదా? ఆమెకు తిరుగుబాటు చేసే మనసు లేదా? ఆమెలో ఆదాము సంబంధమైన రక్తం పనిచేయట్లేదా? పనిచేసినప్పుడు ఖచ్చితంగా రివర్స్ అవ్వాలి కదా, రియాక్ట్ అవ్వాలి కదా. కాకుండా ఎలా ఉండగలిగిందంటే జయించగలిగింది. అరే, అంత పెద్ద శోధనని అంత ఈజీగా తృణప్రాయంగా ఎలా జయించగలిగిందంటే నేను గుర్తించింది ఏంటంటే అది ఆమె శక్తి కాదు, ఆమె కలిగి ఉన్న ఆత్మశక్తి. ఆమె కాదు, ఏ భక్తుడైనా ఏ భక్తురాలైనా దేవుడు చెప్పినటువంటి నీతి నియమాలలో నిలబడగలిగారు అంటే అది వారి వల్ల అయిన పని కాదు. ఎందుకంటే మనకంత లేదు, మనకంత శక్తి, మనకంత సామర్థ్యం ఓన్గా మనకు లేదు. కానీ మనలో ఏదన్నా అది జరిగింది అంటే అది పరిశుద్ధాత్మ వలనే జరిగింది, జరుగుతుంది తప్ప వేరే విధంగా మాత్రం ఛాన్స్ లేదు. ఇది బైబిల్ చెప్తున్న సాక్ష్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొంతమంది అంటారు, ఆహా, అంత మాత్రం నిగ్రహించుకునే వాళ్ళు మా దగ్గర అసలు యేసుప్రభు నమ్మని వాళ్ళలో చాలా మంది ఉన్నారంటే ఒక దగ్గర నిగ్రహించుకున్న ఇంకో దగ్గర వీక్ అవుతారు. లోకస్తులు చూడండి మీరు. ఒక ఆయన ఉన్నాడు, 14,000 సంవత్సరాలు తపస్సు చేశాడు. 14,000 సంవత్సరాలు తపస్సు చేశాడంట. 14,000 సంవత్సరాలు 14,000 సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత ఆయన తపస్సుని భగ్నం చేయడానికి ఒక ఆమెను పంపించాడు ఆయన దగ్గరికి. ఆమె వచ్చి జస్ట్ 2 స్టెప్పులు వేసింది అంతే. ఈయన 14,000 సంవత్సరాల తపస్సు ఎటుపోయిందో ఇక ఆమెతో కలిసి ఈయన కూడా 2 స్టెప్పులు వేయటం మొదలు పెట్టాడు. ఇద్దరు కలిసి 4 స్టెప్పులు వేసి ఒక ఆమెనుగా అన్నారు. అది జరిగింది. దేవునికి స్తోత్రం. అంటే మనిషి బతుకది 14,000 సంవత్సరాలు ఎవరో అని దాచడం ఎందుకు? విశ్వామిత్రుడు 14,000 సంవత్సరాలు తపస్సు చేసి ఆ తపశ్శక్తితో బలపడుతున్న పొజిషన్లో ఇంద్రుడు మేనకను పంపిస్తే మేనకు వచ్చి విశ్వామిత్రుడిని కదిలిస్తే ఆ మేనకుతో విశ్వామిత్రుడు
శకుంతలని అంటాడు, ఒక ఆడపిల్లని అంటాడు. ఆ పుట్టిన ఆడపిల్ల పక్షుల చేత కాపాడబడింది, శకుంతలములు వాటి చేత కాపాడబడింది కనుక ఆమెకి శకుంతల అని పేరు పెట్టారు. ఆమెను దుష్యంతుడు అనేవాడు చేసుకుంటాడు, గాంధర్వ వివాహం. ఆ దుష్యంతుడు శకుంతల ఇద్దరికి పుట్టిన వాడి పేరే భరతుడు. వాని పేరే భారతదేశం అని చెప్పి మన వాళ్ళు చెబుతారు. ఆ భరతుడో లేకపోతే ఇంకో భరతుడో, ఏ భరతుడో, మొత్తానికి నేనైతే ఇది చదివి తెలుసుకున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఇన్ని వేల సంవత్సరాలు నిష్ఠాగరిష్టతతో దీక్షాబద్ధుడై అంత నియంత్రించుకొని, ఎందుకని బుడమేరు కట్టదగినట్టుగా, బుడమేరు కట్టదగి విజయవాడ మీద పడ్డట్టు ఏమైపోయింది నిగ్రహం? అవునా? మరి అలాంటి వ్యక్తుల వల్లనే సాధ్యం కానటువంటి గొప్ప గొప్ప విషయాలు స్త్రీలు పురుషులు క్రీస్తునందు పరిశుద్ధాత్మను పొందిన వారై చాలా అలవోకగా చేయగలిగారు. ఎలా సాధ్యమైంది? ఎలా నియంత్రించగలిగారు? ఎలా నిగ్రహించుకోగలిగారు? అంటే అది వారి శక్తి కాదు, ఏ నరుడి శక్తి కాదు, అది కేవలం పరిశుద్ధాత్మ శక్తి. అంటే ఇప్పుడు మనం అనుకున్నటువంటి ఆత్మీయ కొలతల్లో నిలవాలంటే మన ఓన్ పవర్ పనికిరాదు, మనకి దేవుని శక్తి కావాలి. అందుకే యేసు ప్రభువారు పలుమార్లు చెప్పినటువంటి మాటల్లో ఒక మాట, పరిశుద్ధాత్మ కొరకు తండ్రిని అడగండి. తండ్రి తనను అడుగు వారికి ఎంతో నిశ్చయముగా తన పరిశుద్ధాత్మను అనుగ్రహించునని మత్తయి సువార్త, అలాగే లూకా సువార్త, 2 సువార్తలు అడుగుడి మీకు ఇవ్వబడును అనే వచనం దగ్గర లూకా సువార్తలో స్పష్టంగా చెప్పాడు. 11:13 లూకా సువార్త 11:13లో తండ్రి తనను అడుగు వారికి ఎంతో నిశ్చయముగా తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును అని. పరిశుద్ధాత్మ వ్యక్తి ఉన్నాడు, పరిశుద్ధాత్మ అని పిలువబడిన శక్తి కూడా ఉంది. దేవుడు అనుగ్రహించే శక్తి కూడా పరిశుద్ధాత్మ అని పిలువబడింది. ఇది ఎందుకు ఇంత మళ్ళీ చెప్తున్నానంటే, మీరు సాధన చేస్తారని, మీరు సాధిస్తారని. నేను కూడా ఆ విషయంలో దీక్ష పూని, నేను కూడా దేవుని ఆత్మతో నింపబడి ఇంకా నింపబడాలని ఆశిస్తూ, నా బిడ్డలుగా మీరున్నారు కాబట్టి మీకు కూడా ఈ రహస్యాన్ని మీ ముందు ఉంచుతున్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొద్దో గొప్ప ఆత్మీయత నీలో చూసుకొని పర్లేదులే అనుకుంటున్నావు అంటే నువ్వు కొంచెముగా ఆత్మను పొందుకొని తృప్తి చెందుతున్నావు. దేవుడు ఏం చెప్తున్నాడంటే, కొంచెముగా శక్తి పొందుకొని తృప్తి చెందొద్దు, ఆత్మ పూర్ణులుగా అంటే పరిపూర్ణంగా ఆత్మతో నింపబడి ఉండటానికి ప్రార్థించండి, తండ్రిని గోజాడండి అని చెప్తున్నాడు ఆయన. తండ్రి దగ్గరికి వెళ్ళి తండ్రిని అలా ప్రార్థించి గోజాడాలి అంటే ముందు ఆశ ఉండాలిగా. ఏముండాలి? ఆశ ఉండాలి కదా. ఆ ఆశ దేవుని పాదాల దగ్గరికి నడిపించింది. దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి మనం గోజాడినప్పుడు దేవుడు తన ఆత్మని మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు. అలాగున పరిశుద్ధాత్మతో నింపబడిన వాళ్ళు అపోస్తలులు. వారందరూ దేవుని ఆత్మచేత నిండిన వారై అనుంది. ఒకవేళ వాళ్ళలో వెలితి కనపడ్డదనుకో, మళ్ళా వెళ్ళి వాళ్ళు దేవుని పాదాల చెంత మళ్ళా ఆ శక్తితో నింపబడటం అనేది అపోస్తలుల కార్యములు చాలా స్పష్టంగా మనకిస్తున్న సందేశం. అంటే వాళ్ళలో ఆత్మీయ క్షీణత కనపడ్డప్పుడల్లా వాళ్ళు గుర్తుపట్టి వెళ్ళి దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి, దేవా దయచేసి నన్ను మళ్ళీ నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపు అని దేవుణ్ణి అడిగి మళ్ళా ఆత్మశక్తితో నింపబడ్డారు. అలా నింపబడ్డ కారణం చేతనే మనకు అసాధ్యమైన జీవితం వాళ్ళకు సాధ్యమైంది.